సంక్షేమ పాలనకు ఆద్యుడు నందమూరి తారక రామారావు అని టీడీపీ రాష్ట్ర నాయకులు దాసరి రాజా మాస్టర్, కార్పొరేటర్ పోతురాజు సమత వ్యాఖ్యానించారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించారని గుర్తు చేశారు. గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో బుధవారం ఎన్టీఆర్ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగు తమ్ముళ్లు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ బర్త్డే కేక్ ను టీడీపీ నేతలు కట్ చేశారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ జీవితాన్ని ఆవిష్కరించారు. ఎన్టీఆర్ ఆశయాలను చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో కొనసాగిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు ఓంకార్, అడప బాబు, ఎర్రగోపు నాగేశ్వరరావు, మేళం సైదయ్య, టీడీపీ సీనియర్ నాయకులు, తెలుగు మహిళా నాయకురాలు పాల్గొన్నారు. తెలుగువారి ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి మీ అందరికీ కూడా తెలిసినటువంటి అంశమే, కాకపోతే మరొకమారు మనం గుర్తుకు తెచ్చుకోవాలి. మంచి చేసిన వారి గురించి పలుమార్లు మనం మాట్లాడుకోవాలి. నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిందే తడవుగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. కూడు గూడు గుడ్డ అనే నినాదంతో అధికారంలోకి వచ్చినటువంటి నందమూరి తారక రామారావు గారు కిలో బియ్యం ₹2 పథకం, జనతా వస్త్రాలు, పక్కా గృహాలు, ముఖ్యంగా ఆడవాళ్ళకి, మహిళలకు ఆస్తి హక్కు, ఇది చాలా చారిత్రాత్మకమైనటువంటి అంశం. ఈ రోజుకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నందమూరి తారక రామారావు గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానీ ముఖ్యమంత్రులుగా వారు ఇచ్చినటువంటి హామీల్ని భారతదేశం యావత్తు గమనిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి ఈ సంక్షేమ పథకాలని దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఇటువంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం కోసం వారు ముందుకు వస్తున్నటువంటి అంశం తెలుగువాడిగా మనందరం కూడా గర్వపడాల్సిందే. ఈ రోజున 2019 నుంచి 2024 వరకు ఆచరణకు సాధ్యం కాని హామీలతో, గ్లోబల్స్ ప్రచారంతో ప్రజలను, ప్రభుత్వ అధికారులను తప్పుదారి పట్టించి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాటి నుంచి 2024 ఎన్నికలు ఫలితాలు వచ్చేంత వరకు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని ఒక 50 సంవత్సరాలు వెనక్కి నెట్టినటువంటి అంశాన్ని ఈరోజు ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి, జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గమనించిన తెలుగు ప్రజలు కూటమిగా ఎన్నికల్లోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు, ఈ ముగ్గురు నాయకత్వం పట్ల ఉన్నటువంటి నమ్మకంతో, అచంచలమైన విశ్వాసంతో అధికారాన్ని తీసుకొచ్చారు. అధికారంలోకి రావడానికి ముందు, వచ్చిన తర్వాత కూడా వారు ఏదైతే సంక్షేమ పథకాలను ప్రకటించారో అవన్నీ కూడా అమలు చేస్తూ ఉన్నారు. ఈ అమలు చేసే క్రమంలో కొంచెం ఆలస్యం అవుతున్నటువంటి అంశాన్ని నందమూరి తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా ఒకసారి ప్రజల్లోకి తీసుకొస్తున్నటువంటి అంశం. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు 14,000 కోట్ల రూపాయలు వ్యవస్థాపకులు అయిన కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా ఈరోజు జిల్లా ఆఫీసులో పండుగ వాతావరణంలో మేము ఈరోజు సెలబ్రేషన్ చేయడం జరిగింది. అంతేకాకుండా కడపలో కూడా ఈరోజు మహానాడులో కూడా ఎన్టీ రామారావు గారి జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగు వారంతా కూడా ఈరోజు చాలా పండుగ వాతావరణంలో అఫీషియల్గా కూడా ఈరోజు మున్సిపాలిటీ కౌన్సిల్ హాల్లో కూడా ఈరోజు, అంతేకాకుండా కలెక్టర్ ఆఫీస్ శంకరన్ హాల్లో కానివ్వండి, ఈ జయంతి ఉత్సవాలు రంగరంగ వైభవంగా ఈరోజు జరుగుతున్నాయి. మన ఎన్టీ రామారావు గారు అసలు పార్టీ పెట్టిన సిద్ధాంతమే బడుగు బలహీన వర్గాల కోసం కూడు గుడ్డ నీడ అనేది ఉండాలి వాళ్ళ కోసం అని చెప్పేసి ఆ రోజుల్లోనే ₹2 కిలో బియ్యం కానివ్వండి, జనతా వస్త్రాలు కానివ్వండి, ప్రతి మహిళకు కూడా ఆస్తిలో సమాన హక్కు ఉండాలి అని చెప్పేసి ఆ రోజుల్లోనే ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఆ సిద్ధాంతాలన్నీ అనుసరిస్తూ సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ సమపాలనలో ముందుకు తీసుకెళ్తున్నారు. అంతేకాకుండా ఎన్టీ రామారావు గారు ఆ రోజు నుంచి కూడా ఎన్టీ రామారావు గారిని అనుసరించి పేద ప్రజలకు కానివ్వండి, బడుగు బలహీన వర్గాల వారి కోసం కానివ్వండి ఎంతో కృషి చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. మనం ప్రతి ఒక్కరం కూడా మన ఎన్టీ రామారావు గారు చేసిన సేవలకు కానివ్వండి, తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చి